వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. అండ్ నా పేరు దీపిక. నా ఛానల్లో ఫ్యాషన్, బ్యూటీ, ట్రావెల్, కుకింగ్ ఇంకా ఇలాంటివి చాలా ఉన్నాయి. ఒకసారి వెళ్ళి చూడండి. అండ్ ఆ వీడియోస్ అన్ని కనుక మీకు నచ్చి నా కంటెంట్ మీకు నచ్చితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈరోజు వీడియో ఏంటి అంటే నా ఇయర్ రింగ్స్ కలెక్షన్. నా దగ్గర ఉన్న కొన్ని ఫ్యాన్సీ ఇయర్ రింగ్స్ అండ్ కొన్ని ట్రెడిషనల్ ఇయర్ రింగ్స్ కూడా నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను ఈరోజు. అండ్ ఫస్ట్ ఇయర్ రింగ్స్ అయితే నేను ఇవి రీసెంట్గానే తీసుకున్నా, తీములో తీసుకున్నా. ఎప్పుడైనా ఫ్రాక్స్ మీదకి అలా పెట్టుకోవడానికి బాగుంటాయి అనేసి నాకు ఇవి $2 అలా పడినట్టున్నాయి. సో ఫ్రాక్స్ పైకి పెట్టుకోవడానికి బాగుంటుందని చెప్పి తీసుకున్నాను నేను ఇవి. అండ్ నెక్స్ట్ ఇయర్ రింగ్స్ వచ్చి ఈ పర్ల్ ఇయర్ రింగ్స్. సో ఇవి నేను చాలా లాంగ్ బ్యాక్ నేను ఇండియాలో ఉన్నప్పుడు నాకు బాగా తీసుకొచ్చాడు ఇవి పెళ్లి టైంలో, హల్దీకి. ఇవి నా ఫోటోషూట్కి కూడా, నా ప్రీ వెడ్డింగ్ కాదు, పోస్ట్ వెడ్డింగ్ ఫోటోషూట్లో కూడా పెట్టుకున్నా ఇవి. ఇలా వస్తాయి. సో బోత్ ద ఇయర్ రింగ్స్ పెట్టుకోవట్లేదు, జస్ట్ ఒక ఇయర్ రింగే పెట్టుకుని చూపిస్తాను. అండ్ నెక్స్ట్ ఇయర్ రింగ్స్ వచ్చి ఇవి హూప్ ఇయర్ రింగ్స్. ఏంటంటే లాస్ట్ ఇయర్ మా బావగారు థాయిలాండ్ వెళ్ళినప్పుడు తీసుకొచ్చిన ఇయర్ రింగ్స్. సో ఇవి వెస్ట్రన్ ఫ్రాక్స్ పైకి, జీన్ పైకి బాగుంటాయని చెప్పి నేను తీసుకున్నాను. సో నాకు ప్రైజెస్ ఏం గుర్తులేవు, చాలా లాంగ్ బ్యాక్ తీసుకున్న ఇయర్ రింగ్స్ ఇవన్నీ. సో ప్రైజెస్ నాకు అంతగా గుర్తులేవు, గుర్తున్నాయి మాత్రం ఇస్తాను. అండ్ ఇయర్ రింగ్స్ కూడా అంతే, లాస్ట్ టైం మా బావగారు బ్యాంకాక్ వెళ్ళినప్పుడు తీసుకొచ్చిన ఇయర్ రింగ్స్ ఇవి నేను ఒక్కసారి కూడా పెట్టుకోలేదు. ఎస్, ఇలా ఉంటాయి పెట్టుకుంటే. నా ఇయర్ రింగ్స్లో మోస్ట్ ఆఫ్ ద ఇయర్ రింగ్స్ అన్నీ పర్ల్ ఇయర్ రింగ్సే ఉంటాయి. ఇవి కూడా అంతే, జీన్ పైకి కాదు, ఎప్పుడైనా కుర్తీస్, ఇండియన్ కుర్తీస్ అలా వేసుకున్నప్పుడు, లేదంటే ఫ్రాక్స్ అలా వేసుకున్నప్పుడు కూడా బాగుంటాయి ఇవి స్టైల్ చేయడానికి. అండ్ ఏదైనా ఒక సింపుల్ పర్ల్ నెక్ చైన్ వేసుకుని కనుక ఇయర్ రింగ్స్ పెట్టుకుంటే చాలా బాగుంటాయి. జస్ట్ ఒక స్టోన్ వచ్చింది, ఒక పర్ల్ వచ్చి పర్ల్ పైన 3 స్టోన్స్, పర్ల్ పైన 3 స్టోన్స్ వస్తాయి ఇలా. ఈ పర్ల్ డ్రాప్స్ ఇవి కూడా అంతే. మొన్న రీసెంట్గా ఒక నైట్ పార్టీకి వెళ్తున్నా అని చెప్పాను కదా, డెనిమ్ ఫ్రాక్ పైకి పెట్టుకున్నా ఇవి. నేను బోత్ ఇయర్ రింగ్స్ పెట్టుకోవట్లే, జస్ట్ ఒక్కదానికే పెట్టుకుంటున్నా. సో జస్ట్ లుక్ చూపించడం కోసం. సో మనం ఇయర్ రింగ్స్ మంచిగా ఇలాంటి ఒక బాక్స్లో కనుక మనం స్టోర్ చేసుకుంటే మనకి ఎన్ని ఇయర్స్ అయినా ఇయర్ రింగ్స్ పాడవకుండా ఉంటాయి. సో ఈ బాక్స్ కూడా నేను రీసెంట్గానే తీసుకున్నా. ఇంతకుముందు అయితే లైక్ జిప్ లాక్స్ కవర్స్ ఉంటాయి కదా, జిప్ లాక్స్ కవర్స్లో వేసి స్టోర్ చేసేదాన్ని. చూడండి ఇలా ఉంటాయి ఇయర్ రింగ్స్, చాలా డీటెయిల్డ్, చాలా క్యూట్ అండ్ డీటెయిల్డ్గా ఉన్నాయి ఇయర్ రింగ్స్. కింద పర్ల్ వచ్చింది, ఈ పర్లే చాలా మంచి లుక్ వస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చి ఇయర్ రింగ్స్. ఇవి నేను చెన్నైలో తీసుకున్నా, నాకు ఇవి 50 రూపీస్ ఏమో పడ్డాయి. 50 కాదు, 100 రూపీస్కి తీసుకున్నా చెన్నైలో లాస్ట్ ఇయర్. నేను చాలా పెట్టుకున్నా, బట్ కలర్ పోయింది. సో నెక్స్ట్ వచ్చి ఈ జుమ్కాస్. నేను ఇవి చెన్నై వీసా ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు తీసుకున్న ఇయర్ రింగ్స్ ఇవి. నా ఫేవరెట్ అంటే వన్ ఆఫ్ ద ఫేవరెట్ ఇవి. సో అన్ని వెస్ట్రన్ కాదు, అన్ని ఇండియన్ కుర్తీస్ పైకి బాగుంటాయి ఇయర్ రింగ్స్. ఇలా ఉంటాయి. అండ్ నెక్స్ట్ వచ్చి, సో నేను బోత్ మిక్స్ చూపిస్తున్నా, ఇండియన్ వెస్ట్రన్ వాటివి అన్నీ కలిపి చూపిస్తాను. సో ఇవి కూడా అంతే, నేను లాస్ట్ టైం ఇవి కొంచెం కలర్ చేంజ్ అవుతున్నాయి. సో ఇవి కూడా అంతే, చెన్నై వెళ్ళినప్పుడు తీసుకున్న ఇయర్ రింగ్స్ ఇవి పెట్టుకుంటే ఇలా ఉంటాయి. అండ్ నెక్స్ట్ ఇయర్ రింగ్స్, చిన్న ఇయర్ రింగ్స్ చాలా బాగుంటాయి, సింపుల్గా ఇండియన్ వేర్ పైకి. ఇవి నాకు అత్తయ్య ఇచ్చారు, మా అత్తయ్య పెళ్ళైన తర్వాత నేను ఇక్కడికి వచ్చినప్పుడు అన్నిటితో పాటు తెచ్చుకున్నా.
సో ఎప్పుడో చాలా లాంగ్ బ్యాక్వి, అసలు కలర్ పాడవలేదు. అండ్ చిన్న డ్రాప్, బ్లూ డ్రాప్. సో చాలాసార్లు పెట్టుకున్నా ఇవి నేను, అయినా కూడా అసలు కలర్ కొంచెం కూడా ఫేడ్ అవ్వలేదు. లైట్గా అవుతున్నాయి బట్ ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చి ఈ పర్ల్ మాల్కి వెళ్ళినప్పుడు తీసుకున్నా యూఎస్లోనే. ఇవి లైక్ $10కి 3 pairs ఏమో, 3 pairs తీసుకున్నా, ఇంకా డిఫరెంట్ పెయిర్స్. అండ్ నెక్స్ట్ ఇది కూడా, ఇది ఇండియాలో తీసుకున్నా అనుకుంటా, ఈ వైట్ పర్ల్ది. యూఎస్లోనే ఒక మాల్కి వెళ్ళినప్పుడు తీసుకున్న ఇయర్ రింగ్స్ ఇవి. అండ్ నెక్స్ట్ వచ్చి ఈ ఇయర్ రింగ్స్. అండ్ ఈ ఇయర్ రింగ్స్ కూడా అంతే, నేను యూఎస్లోనే తీసుకున్న ఇయర్ రింగ్స్ ఇవి, షీన్లో తీసుకున్నాను. అండ్ ఈ ఇయర్ రింగ్స్ కూడా అంతే, షీన్లోనే తీసుకున్నా. ఇది కూడా వన్ ఆఫ్ ద ఫేవరెట్ నాకు. సో పెట్టుకుంటే ఇలా ఉంటుంది. ఇది లాస్ట్ ఇయర్ నా పోస్ట్ వెడ్డింగ్ షూట్లో పెట్టుకున్నా ఇవి. తర్వాత ఒక 2-3 times పెట్టుకున్నా, అస్సలు ఏం ఇంత కూడా పాడవలేదు. రింగ్స్ కూడా నేను షీన్లోనే తీసుకున్నాను. ఇవి నాకు $1 అలా పడ్డాయి. ఇవి రీసెంట్గానే తీసుకున్నాను. పెట్టుకుంటే ఇలా ఉంటాయి. సో ఎప్పుడైనా కుర్తీస్ ఇండియన్ వేర్ వేసుకుంటే పెట్టుకోవడానికి బాగుంటాయని చెప్పి తీసుకున్నా. ఒక 2-3 times పెట్టుకున్నానేమో. ఇది కూడా అంతే, అసలు కలర్ పోలేదు. సో మనం అనుకుంటాం షీన్లో చాలా తక్కువ కాస్ట్ కదా, ఎలా ఉంటాయో అనుకుంటాం. నేను కూడా అలాగే అనుకునేదాన్ని, బట్ చాలా మంచి క్వాలిటీ ఉంది. సో ఎవరైనా యూఎస్లో ఉన్న వాళ్ళు ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి. షియాన్లో ఇయర్ రింగ్స్. అండ్ తీమోలో కూడా రీసెంట్గా ఆల్రెడీ ఫస్ట్ ఒక చూపించాను కదా బ్లాక్వి, సో అవి కూడా నేను దానిలోనే తీసుకున్నా తీమోలో. అవి కూడా బాగున్నాయి. అండ్ నెక్స్ట్ ఇది కూడా అంతే, నేను షీన్లోనే తీసుకున్న ఇయర్ రింగ్స్. నేను షీన్లోనే తీసుకున్నా. ఇది కూడా $1 అలా పడింది. సో చాలా క్యూట్గా ఉంటాయి. నేను ఆర్డర్ చేసినప్పుడు అనుకున్నా తక్కువ రేటు కదా, $1 కదా, వచ్చిన తర్వాత ఎలా ఉంటుందో అనుకున్నా, బట్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. అయితే నేను షీన్లో తీసుకున్నా. సో ఇవి చాలా ఎలిగెంట్గా ఉంటాయి. మంచి ఒక ఫ్రాక్ కానీ, జీన్ పైకి కానీ, దేనిపైకైనా, డ్రెస్ మీదకి దేనిపైకైనా చాలా బాగుంటాయి. ఇయర్ రింగ్స్ ఇవి ఇండియాలో తీసుకున్నాను నేను. ఇది సో చాలా బాగుంటాయి. సో అన్నీ పెట్టుకుని నేను చూపించలేను, బికాస్ పెట్టుకుని నా ఇయర్ అంతా రెడ్గా అయిపోయింది. సో జస్ట్ ఇలా చూపించేస్తున్నాను అంతే. సో పెట్టుకుంటే చాలా బాగుంటాయి. ఒక మంచి ఫ్రాక్ పైకి ఇవి నేను ఒక 2-3 times పెట్టుకున్నానేమో ఇవి. సో మంచిగా మనం ఎలాంటి ఇయర్ రింగ్స్ తీసుకున్నా మనం మంచిగా స్టోర్ చేసుకుంటే చాలా ఇయర్స్ వరకు అవి మనకు ఉంటాయి. అండ్ నెక్స్ట్ వచ్చి ఇయర్ రింగ్స్. ఇవి కూడా నేను రీసెంట్గా కాదు, లాంగ్ బ్యాక్ ఒక మాల్కి వెళ్ళినప్పుడు మాల్లో తీసుకున్నాను నేను. ఇది నాకు అరౌండ్ $3-4 అలా పడిందేమో. $10కి 3-4 pairs అంటే అప్పుడు తీసుకున్నాను నేను. దానిలో ఒక పెయిర్ ఇది. సో నా మోస్ట్ ఆఫ్ ద ఇయర్ రింగ్స్ అన్నీ నేను షియాన్లోంచి తీసుకున్న ఇయర్ రింగ్సే. సో మీరు వెళ్ళి చూస్తే కనుక మీకు నేను తీసుకున్న ఇయర్ రింగ్స్ అన్నీ షీన్లో చూస్తారు మీరు. అండ్ నెక్స్ట్ ఇయర్ రింగ్స్ వచ్చి ఇవి నేను ఇండియాలో తీసుకున్నా. ఇవి నల్ల పూసలు. లాస్ట్ టైం ఒక బ్లాక్ బీడ్స్ కలెక్షన్ చేశాను కదా, ఆ బ్లాక్ బీడ్ పెండెంట్ సేమ్ ఇది ఒకలానే ఉంది. సో బ్లాక్ బీడ్స్కి వచ్చిన ఇయర్ రింగ్స్ ఇవి. నేను ఎప్పుడైనా హెవీ జ్యువెలరీ పెట్టుకున్నప్పుడు, లాంగ్ హారం అలా వేసుకున్నప్పుడు హెవీ ఇయర్ రింగ్స్ పెట్టుకోలేము కదా, బికాస్ మన నెక్ పీస్ హెవీ ఉండి ఇయర్ రింగ్స్ కూడా హెవీ ఉంటే మనం బాగా హెవీ కనిపిస్తాము అన్నప్పుడు, సింపుల్గా ఉండాలి అనుకున్నప్పుడు నేను ఇయర్ రింగ్స్ పెట్టుకుంటాను. ఇవి కూడా చాలా బాగుంటాయి. ఇది కూడా వన్ ఆఫ్ మై ఫేవరెట్. అండ్ ఈ నెక్స్ట్ వచ్చే ఇయర్ రింగ్స్ అయితే ఇవి చాలా లాంగ్ బ్యాక్. ఇయర్ రింగ్స్ తీసుకుని నియర్లీ ఒక 3 years అలా అవుతుందేమో. చాలా క్యూట్ ఉంటాయి ఇవి. అక్క దగ్గర నుంచి నేను తెచ్చుకున్న ఇయర్ రింగ్స్. సో కలర్ పోతున్నాయి, బట్ పెట్టుకుంటే మాత్రం చాలా క్యూట్ ఉంటాయి. మంచిగా సింపుల్ సారీస్ పైకి, డ్రెస్సెస్ పైకి వేసుకుంటే చాలా బాగుంటాయి ఇయర్ రింగ్స్. అండ్ నెక్స్ట్ ఇయర్ రింగ్స్ వచ్చి ఇవి జస్ట్ హూప్స్ అనమాట. చాలా బాగుంటాయి. మంచి జీన్ పైకి కానీ, ఫ్రాక్ పైకి కానీ పెట్టుకుంటే చాలా బాగుంటాయి ఇయర్ రింగ్స్. ఇవి కూడా అంతే, బ్యాంకాక్ నుంచి మా బావ తీసుకొచ్చిన ఇయర్ రింగ్స్ అవి కూడా. జస్ట్ చిన్న పర్ల్ వచ్చి పైన ఒక స్ట్రింగ్లా వచ్చింది. జస్ట్ ఇలా పెట్టుకోవడమే, జస్ట్ ఇలా హ్యాంగ్ చేసుకోవడమే. నేను ఇవి తీములో తీసుకున్న రీసెంట్గా. నాకు ఇది $2 అలా పడింది. సో పర్ల్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. నా దగ్గర ఉండే జ్యువెలరీ ఎక్కువ అంతా పర్లే ఉంటుంది. సో ఏ పర్ల్ చైన్ మీదకైనా సింపుల్గా వేసుకున్నా బాగుంటుంది, లేదంటే హెవీ జ్యువెలరీ వేసుకుని ఇయర్స్కి సింపుల్ వేసుకున్నప్పుడైనా బాగుంటుంది అని చెప్పి తీసుకున్నాను పర్ల్. అండ్ నెక్స్ట్ ఇయర్ రింగ్స్ వచ్చి ఇవి సిల్వర్ ఇయర్ రింగ్స్. ఇవి నేను ఇండియాలో ఉన్నప్పుడు మా మమ్మీ తీసుకుంది నాకు.
సో ఇవి డ్రెస్సెస్ పైకి మీకు ఎంతవరకు కనిపిస్తుందో నాకు ఐడియా లేదు, కింద కమెంట్ చేయండి వీడియో క్లియర్గా ఉందా లేదా, సో ఎంతవరకు కనిపించాయి అండ్ మీకు ఏ ఇయర్ రింగ్స్ నచ్చాయని కూడా నాకు కింద కమెంట్ చేయండి. ఎస్ వచ్చింది ఫైనల్లీ. సో ఈ ఇయర్ రింగ్స్ కూడా డ్రెస్సెస్ పైకి శారీస్ పైకి కూడా చాలా సింపుల్గా బాగుంటాయి. ఇది సిల్వర్ యాక్చువల్లీ, రెడ్ కలర్ స్టోన్ వచ్చి కింద చిన్న బుట్టలా వచ్చింది. సో ఇవి చాలామంది అసలు చూడడానికి గోల్డ్ రెప్లికాలా ఉంటుంది, గోల్డ్లా ఉంటాయి ఇవి. ఇవి కూడా మా అత్తయ్య ఇచ్చారు నాకు. ఇవి కూడా డ్రెస్సెస్ పైకి శారీస్ పైకి సింపుల్ శారీస్ పైకి కూడా చాలా బాగుంటుంది. ఇది చిన్న స్టడ్ వచ్చి చిన్న పర్ల్ వచ్చింది కింద. అండ్ నెక్స్ట్ ఇయర్ రింగ్స్ వచ్చి ఇవి కూడా అంతే. మీరు నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయితే కనుక మీకు ఇయర్ రింగ్స్ అన్నీ కనిపిస్తాయి. నేను లాస్ట్ నా హల్దీకి, నా హల్దీ శారీ అప్పుడు లైక్ నా హల్దీ ఫంక్షన్ అప్పుడు పెట్టుకున్న ఇయర్ రింగ్స్. ఇవి కూడా నాకు ఇక్కడి నుంచే భార్గవ్ తీసుకొచ్చాడు అండ్ నెక్ పీస్ కూడా ఉంటుంది దీనికి. సో ఇవి నాకు ఇండియాలో ఉన్నప్పుడు వన్ ఆఫ్ మై కజిన్ రిలేటివ్ తను నాకు గిఫ్ట్ చేసింది ఇయర్ రింగ్స్. సో ఇవి ఎల్లో శారీ పైకి చాలా బాగుంటాయి, చాలాసార్లు పెట్టుకున్నా ఇవి నేను. ఇయర్ రింగ్స్ వచ్చి ఇవి ఫ్రాక్ పైకి చాలా రేర్గా, మా వెడ్డింగ్ అయిన తర్వాత మేము కేరళ వెళ్ళాము. ఆ కేరళ వెళ్ళినప్పుడు ఫ్రాక్ మీద పెట్టుకున్న ఇయర్ రింగ్స్. జస్ట్ 1-2 సార్లు పెట్టుకున్నా అంతే, ఎక్కువ పెట్టుకోలేదు. ఇవి కూడా అక్కడ నుంచి షీన్లో తీసుకున్నవే. వచ్చేసి నేను ఈ హూప్స్ ఎక్కడ తీసుకున్నానంటే ఇది కూడా మాల్లోనే తీసుకున్నా. ఫ్రాక్స్ పైకి చాలా బాగుంటాయి ఈ హూప్స్ అండ్ హై పోనీ వేసుకున్నప్పుడు కూడా హూప్స్ పెట్టుకుంటే చాలా బాగుంటాయి. మా అక్క తీసుకున్నట్టుంది, మా మమ్మీ మా అక్క వాళ్ళు తీసుకున్నారు. సో ఇవి నేను యూజువల్గా ఏంటంటే ఏదైనా ఒక సింపుల్ కాటన్ శారీస్ అలాంటివి కట్టుకున్నప్పుడు ఇలాంటి మెటల్ నెక్ పీస్ వేసుకుని ఇది వేసుకుంటే చాలా బాగుంటుంది. సో ఇవి కూడా నేను షియన్లోనే తీసుకున్న ఇయర్ రింగ్స్. చూసినప్పుడు చిన్నగా అనిపించాయి బట్ ఆర్డర్ చేసిన తర్వాత పెద్దగా వచ్చాయి. సో ఎప్పుడు పెట్టుకోలే ఇంత పెద్దవి నేను, ఏమో ఇంత బాగుంటాయో లేదో అని ఎప్పుడు ట్రై చేయలే. బట్ చూడడానికి క్యూట్గా ఉన్నాయి కదా, సూన్ స్టైల్ చేస్తానేమో. జీన్ పైకి కానీ దేనిపైకైనా బాగుంటాయి ఇయర్ రింగ్స్ కూడా సింపుల్గా. అండ్ దట్స్ ఆల్ ఫర్ ద వ్లాగ్. సో నా వ్లాగ్ ఎలా అనిపించింది, నా ఇయర్ రింగ్స్ ఎలా అనిపించింది, మోస్ట్ ఫేవరెట్ ఇయర్ రింగ్స్ ఏంటి, మీకు ఏది నచ్చాయి అండ్ నాకేది బాగుంది అనేది కింద కమెంట్ చేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అండ్ నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే చేసుకోండి. ఇంకా మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు ఇంకా మోటివేషన్ వచ్చి ఇంకా మంచి వీడియోస్ చేస్తాను. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.